శ్రావణ మాసం. శ్రవణం అంటేనే శుభప్రదమైనటువంటి వేదాన్ని వినటం. ఇందులో శ్రావణ మాసంలో చేసేటటువంటి వేద పారాయణని శ్రావణి స్వస్తులు అంటారు. శ్రావణ మాసంలో వేదాన్ని వినటం శుభప్రదం. పుణ్యామస్యాముపశృణోమి వాచం శృణ్వంతి శ్రోణామృతస్య గోపాం. పుణ్యామస్యాం ఉపశృణోమి అంటే ఈ శ్రవణ నక్షత్రయుతమైనటువంటి శ్రావణ మాసము పాపాలని తొలగిస్తుంది. వేదం వినటం ద్వారా, స్తోత్రపారాయణం వినటం ద్వారా, మంత్ర జపం ద్వారా, కర్ణపేయంగా కర్ణానికి అనుకూలమైనటువంటి వాక్కులు, శ్రవణపేయంగా దైవగాథలు, అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క జన్మ వృత్తాంతము, లక్ష్మీ అమ్మవారు ఉద్భవించినటువంటి క్షీరసాగర మథన సన్నివేశం, క్షీరసాగర ఉద్భవాం లక్ష్మీం శుభప్రదాం పుణ్యగంధాం ధర్మనిలయాం, ఇలాంటి ఈ లక్ష్మీ అష్టోత్తర పురస్సరంగా చేసేటటువంటి స్తోత్రాలు, శ్రీ సూక్తము, అలాగే లక్ష్మీ మంత్రం, లక్ష్మీ యంత్రం మధ్యలో సుప్రతిష్ఠితమైనటువంటి మంత్రం ఒకటి ఉంటుంది. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఇది ధనలక్ష్మీ యంత్రం మీద ఉండే మంత్రం. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఈ మంత్రం కూడా లక్ష్మీ యొక్క యంత్రం మీద ఉన్నటువంటి యంత్ర నిలయ అయినటువంటి మంత్రం ఇది. వీటిని వినటం, జపించడం, దీనివల్ల మనకి ఐశ్వర్య వృద్ధి, 8 రకాలుగా ఉన్నటువంటి అష్టసిద్ధులు మనకి సిద్ధిస్తాయి. ఆయురారోగ్య ఐశ్వర్యములు, క్షేమ స్థైర్య ధైర్య విజయ ఇవి 4, అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ఇవి 4. ఈ మొత్తం 8 ఈ మాసంలో ఎవరైతే లక్ష్మీ అమ్మవారి యొక్క దర్శనము, శ్రవణము, అష్టోత్తరంతో కుంకుమార్చన, పుణ్యస్థలాలలోని అర్చించబడినటువంటి ఆ కుంకుమార్చన ప్రసాదాన్ని తిలకంగా కుంకుమగా స్వీకరించడము, జగద్గురు పీఠాలలోని కుంకుమని ధరించడం, ఇదంతా కూడా శుభప్రదం, లక్ష్మీదాయకం. దీనివల్ల పాపము పోతుంది, పుణ్యము కలుగుతుంది. ఎందుకంటే నభోమాసంలో అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఆ లక్ష్మీ హృదయ అయినటువంటి ఆవిడ విష్ణు హృదయ, విష్ణు వక్షస్థలస్థితాయై నమః, విష్ణుపత్న్యై నమః, పుణ్యగంధాయై నమః, పద్మిన్యై నమః, పద్మముఖి, పద్మప్రియ, పద్మోద్భవ, పద్మ ఆసనంలో ఉన్నటువంటి పద్మాసని ఆవిడ. అటువంటి అమ్మవారిని కలువ పుష్పాలతో అర్చించండి, శ్వేత పుష్పాలు, శ్వేత కలువలతో ఆరాధించడం, అలాగే గులాబీ రంగు వర్ణంలో ఉన్నటువంటి తామర పుష్పాలతో అమ్మవారిని అర్చించడం, అలాగే గులాబీ పుష్పాలతో అర్చించడం, చామంతులతో అర్చించడం. ఆవిడ శ్వేత మాల్యాంబరాయే నమః అనే నామం కూడా ధరించి ఉన్నది కాబట్టి శ్వేత మాల్య అంబరములు, తెల్లని పుష్పాలతో అర్చించటం. ఈ నెలలో అమ్మవారికి ఇష్టంగా ఆకుపచ్చ రంగు జాకెట్ వస్త్రము, బంగారపు వర్ణంతో ఉన్న అంచుతో ఉన్న తెల్లని చీరని ధరించటం, శుక్లమాల్య అంబరములు, అంబరములు అంటే వస్త్రములు కాబట్టి ఇవన్నీ కూడా ధనలక్ష్మికి, ఆదిలక్ష్మికి సంకేతము. లక్ష్మి మన ఇంట్లో స్థిరంగా సుస్థిరంగా ఉండటానికి పురాణాలు చెప్పినటువంటి విషయాలు ఇవి. అలాగే గోఘృతంతో దీపారాధన చేయటం, ఆవు పాలతో తయారు చేసినటువంటి గుడాన్నాన్ని అంటే బెల్లపు పాయసాన్ని నివేదనగా, క్షీరాన్నాన్ని నివేదనగా అర్పించటం అమ్మవారికి ఎంతో ఇష్టము. అలాగే ఆవిడ మధుప్రియ, తేనెని నైవేద్యంగా సమర్పించడం చాలా శుభదాయకం. ఇలాంటివి చేస్తే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో స్థిర లక్ష్మిగా, స్థిర నిలయగా మన ఇంట్లోనే ధనలక్ష్మి తాండవిస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. ముహూర్తాలు కూడా మంచివి ఉన్నాయి కాబట్టి శుభకార్యాలు కూడా చక్కగా అవకాశం ఉన్నవారు చేసుకోండి.